హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాల్లో రద్దీ నెలకొంది. ఉదయం నుంచే ఆంజనేయుడికి ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ పారాయణం చేస్తున్నారు. వరంగల్ నగరంలో హనుమాన్ జయంతి సందడి నెలకొంది. మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇవాళ హనుమత్ జయంతి సందర్భంగా హనుమాన్ గుడులకు భక్తులు పోటెత్తారు. వరంగల్ నగరంలో ఆలయాలన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నటువంటి దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తున్నాయి. హనుమాన్ టెంపుల్స్కు సంబంధించినటువంటి దేవాలయాల్లో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఇవాళ ప్రత్యేక పూజలతో పాటు హనుమాన్ పారాయణం అనేటువంటిది జరుగుతూ ఉంది. ప్రస్తుతం నేను రెడ్డి కాలనీ 2లో ఉన్నటువంటి హనుమాన్ గుడిలో ఉన్నాను. మనం గుడిలో భక్తుల సందడి చూడవచ్చు. ఈ సందడి అంటే భక్తులు ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచి కూడా ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఆంజనేయ స్వామికి ప్రత్యేక అలంకరణ కూడా చేసినటువంటి దృశ్యాలు మనకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు, వారితో మాట్లాడించేటువంటి సెక్రటరీ ఉన్నారు. మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇవాళ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయండి? ప్రత్యేకించి ఇవాళ స్పెషల్గా పూజా కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? భక్తుల రద్దీ ఎలా ఉంది? ఈరోజు హనుమత్ జయంతి సందర్భంలో ఉదయం నుంచి అభిషేక కార్యక్రమములు, ఆర్జిత పూజా కార్యక్రమములు, తర్వాత 10 గంటలకు పారాయణము 11:30 గంటలకు సముద్రాల జటుగోపాలచారి స్పీచ్ ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. 12 గంటల తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఇది పోగా ప్రతి సంవత్సరం కూడా శ్రీరామ కళ్యాణము, గోదా కళ్యాణము, వినాయక చవితి, అమ్మవారు దేవీ నవరాత్రులు ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతుంటాయి. సంవత్సరంలో దాదాపు 6 కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాము. ఇది నేను దాదాపు 22 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ఫౌండర్ సెక్రటరీ. ప్రతి కార్యక్రమంలో భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొనే కార్యక్రమాలు దిగ్గజేయటంలో భక్తుల యొక్క అనురాగము, సపోర్టు బాగా ఉంది ఇక్కడ. దానివల్ల రోజు రోజుకు అభివృద్ధి జరుగుతుంది భక్తుల యొక్క సపోర్టు వల్ల. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు రెడ్డికాలనీ అభయాంజనేయ స్వామి టెంపుల్లో ఉదయం 5 గంటల నుంచి కార్యక్రమాలు 2 అయ్యగారులతోటి శాస్త్ర ప్రకారంగా జరగడం జరిగింది. పూజలు, తర్వాత భక్తుల యొక్క ఇచ్చిన కానుకలు అన్నిటితోటి భక్తిపూర్వకంగా ఈరోజు కార్యక్రమం జరిగింది. తర్వాత ఆంజనేయ స్వామికి సంకీర్తన జరుగుతుంది. ఈ భక్తుల అభిప్రాయం మనం చూడవచ్చు. భక్తుల రద్దీ కూడా ఎక్కువగా ఉంది ఆలయంలో. ఉదయం నుంచి తెల్లవారుజాము నుంచే భక్తులకు మొత్తం పూర్తి స్థాయిలో ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం మహిళలు కూడా ప్రత్యేకించి పారాయణం కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. పారాయణం కార్యక్రమాలు చూడవచ్చు. మనం ఆలయంలో ఉన్నటువంటి ప్రత్యేకించి పారాయణం కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పారాయణం చేస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తం వరంగల్ నగరంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా హనుమాన్ జయంతి సందడి అయితే నెలకొన్నటువంటి దృశ్యాలు మనకు అడుగడుగునా కనిపిస్తూ ఉన్నాయి. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వరంగల్.